ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు. ఇప్పటికి 2 చేశారు, మిగతా ఎప్పుడు చేస్తారు, ఎలా ఉంది? ఖచ్చితంగా చేస్తారు. ఇమీడియట్లీ 2 చేశారు, అవి కూడా చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది. రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలకు కూడా ఆ ఆవేదన ఉండే, ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ అని చూశారు. ఈరోజు ప్రభుత్వాన్ని మార్చారు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలవుతుంది. మేము కూడా ప్రజల్లో వెళ్ళి ధీమాగా చెప్పుకుంటాము. ఆ రోజులు కూడా వస్తుంది, త్వరలోనే వస్తుందనే నమ్మకం. ఇప్పటికే ముందుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కేటీఆర్ ఆరోపణలు చేస్తారు. దీన్ని ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి ముందుంది రోజులు అని చెప్పేసి మాట్లాడారు, దీన్ని ఎలా చూస్తారు? ఆయనకి ఏం రోజులు ఉన్నాయో ఇంకా చెప్తారు. ఆయన ఏమనుకుంటుండంటే తెలంగాణలో ఇంకా ఆయనకి అహం తగ్గలేదు, ఆ పొగురు తగ్గలేదు. కానీ ప్రజలు చూపిస్తారు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఏం చేయలేడు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ వస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఎప్పుడు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందంట? అసలు తెలంగాణ ఎందుకు తీసుకొచ్చాం మనం? అప్పుడు పోరాడి అందరం పోరాడినప్పుడు మీ మీడియా వాళ్ళు కూడా బయటకు వచ్చి అందరు పనిచేసినప్పుడే నీళ్లు నిధులు నియామకాలనే చెప్పాం కదా. ఎక్కడైందమ్మా? ఈరోజైనా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది ప్రజలకి. గ్రామాల్లో వెళ్తే అప్పుడు వేసిన బోర్లే ఉన్నాయి, అప్పుడు వేసిన ప్రాజెక్టులే ఉన్నాయి. మరి ఈరోజు ఇల్లు కూడా అప్పుడు కట్టించిందే ఉంది. ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ అవుతుంది. 6 గ్యారెంటీస్. మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు ఒక మహిళగా మీరు చెప్పండి, మనం హ్యాపీ ఫీల్ కావట్లేదా? ఒక మహిళకి ఈరోజైనా కనీసం గుర్తించి ఈరోజు బస్సు ఫ్రీ కావచ్చు, ఈ 2500 కావచ్చు రావాలని మీకు లేదా, నాకు లేదా? ఆటో డ్రైవర్లకి ఇబ్బంది అవుతుంది ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, అది కూడా గుర్తించుకోవాలి. మరి నామినేట్ పదవులు ఏమైనా వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ నామినేటా ఇంకొకటి అనేది నేను అనలేదు. మరి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో దాని మీద కట్టుబడి ఉంటాను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి తను కట్టుబడి ఉంటానని, వాళ్ళు ఇచ్చే పదవులకు కూడా నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి ఎక్స్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.